హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భగవంతుడి ఆవాసంగా భావిస్తూ ఆరాధించే సన్నిధి అదే దేవాలయము. ఇది భగవంతుడికి భక్తుడికి మధ్యన ఒక మాధ్యమము. ఇది ఒక బంధము. భారతదేశ చరిత్రలో అనాదిగా హిందువుల ఆధ్యాత్మిక జీవనాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని ఆలయాలు గణనీయంగా ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉన్నాయి. సమాజంలోని సమస్త రంగాల వ్యవస్థీకృత రూపకల్పనకు ఆలయాలు ఎంతగానో తోడ్పాటును అందించాయి. సనాతన ధర్మం భగవంతుని చేరేందుకు ఎన్నో మార్గాలను చూపించింది. మన దేశంలో దేవాలయాన్ని ఆలయము, కోయిల్, కోవెల, మందిరము, ప్రాసాదము ఇలా వేరువేరు ప్రాంతాల్లో భిన్నమైన పేర్లతో పిలుస్తూ ఉంటారు. అయితే శిల్పవాస్తు శాస్త్రాలు, వేదాలు, శృతులు దైవాన్ని కొలిచే కట్టడాన్ని ఆలయంగానే అభివర్ణిస్తూ ఉన్నాయి. ఆత్మలయం చేసే స్థానమే ఆలయము. వేదాంతపరంగా ప్రతి జీవి దేహము దేవాలయమే. భౌతిక శరీరంలోని ఆత్మ ఆలయంలో ప్రతిష్ఠించే పరమాత్మకు ప్రతిరూపము. ఇలా ప్రతి జీవి కూడా సంచార దేవాలయమే. ప్రతి సమాజంలోనూ ఆయా వర్గాలు, ఆయా జాతులు తమ సాంఘిక పరమైన వంశపారపరంగా వస్తున్న ఇష్ట దేవతలని ఆరాధించడమే కాకుండా ఆలయాల్ని నిర్మించుకునే వాళ్ళు తమ సాంప్రదాయపరమైన ఇంకా పరంపరగతమైన ఆరాధనా రీతిని కొనసాగించేవాళ్ళు. ఆధ్యాత్మికపరమైన అంశాలకే కాకుండా సామాజిక కార్యకలాపాలకు ఆలయాలు ప్రధానమైన కేంద్రాలుగా ఉండేవి. ధార్మిక, లౌకిక విద్యాభ్యాసానికి, సాధువుల నివాసానికి, న్యాయ శిబిరాలకు, వైద్య కేంద్రాలకు, ఇతర సాంఘిక సంక్షేమ కార్యక్రమాలకు ఆలయాలే వేదికలు. భారతీయ సనాతన సంస్కృతిలో ఆలయాలకు ఎంతగానో గొప్ప స్థానం ఉంది. ఇది కర్ణాటక రాష్ట్రం బేలూరులోని చెన్నకేశవ స్వామి దేవాలయం అద్భుతమైన శిల్పకళా వైభవానికి అసలైన చిరునామాగా బాసిల్లే ఎన్నో ఆలయాలు నిర్మించిన కళా పోషకులు హొయసల చక్రవర్తులు. దక్షిణ భారతదేశంలో కావేరి పరివాహక ప్రాంతాన్ని 1006 సంవత్సరం నుంచి 1346 సంవత్సరం మధ్యకాలంలో హొయసల రాజులు పరిపాలించారు. సాలె చక్రవర్తి హొయసల రాజు హొయసల సామ్రాజ్య వ్యవస్థాపకులు. ఓయా అంటే వధించడము. తన చిన్నతనంలోని సాలె చక్రవర్తి సింహాన్ని వధించాడు అని ప్రతీది. అందుకే ఆయన ధీరత్వాన్ని స్వాగతిస్తూ రాజవంశానికి హొయసల రాజ్యం అనే పేరు స్థిరపడిపోయింది. హొయసల వంశం చాలా విస్తృతమైనది. ఈ వంశమే శాఖోపశాఖలుగా విస్తరించింది. రాష్ట్రకూటులు, కాకతీయులు, చోళులు, చాళుక్యులు, పల్లవులు, పల్నాడు వంశీయులు, దుర్జయులు, ఒడియార్లు, యాదవ రాజులు, చంద్రగిరి రాజులు, పార్వేడి నగర రాజులు, ఉజ్జయిన నగర రాజులు ఇలా ఎన్నో రాజవంశాలుగా హొయసల వంశం విస్తరించింది. శోషావూర్, బేలూరు, హలిబేళ్లను రాజధానులుగా చేసుకుని హొయసల రాజులు పరిపాలన చేశారు. 1048 నుంచి 1062 సంవత్సరం మధ్యకాలంలో బేలూరు హొయసల రాజుల రాజధాని. ఈ కాలంలో అద్భుతమైన ఆలయాలు, కట్టడాలని బేలూరులోనూ అక్కడ పరిసర ప్రాంతాలలోనూ హొయసల రాజులు నిర్మింపచేశారు. వాటిలో ప్రధానమైనది బేలూరులో నెలకొని ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయము. కర్ణాటక రాష్ట్రం అసన్ జిల్లాలో యాగాచి నది ఒడ్డున ఉన్న చారిత్రక పట్టణము బేలూరు. హాలిబేడుకు ముందు ఇది హొయసల రాజుల రాజధానిగా దక్షిణ భారతదేశంలో కీలక పాత్ర పోషించింది. అసన్కి 35 కిలోమీటర్ల దూరంలో, మైసూరుకి 150 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరుకు 200 కిలోమీటర్ల దూరంలో బేలూరు నెలకొని ఉంది. యునెస్కో ఇది వారసత్వ సంపదగా అందులో చోటు సంపాదించిన అపరూపమైన కట్టడం ఇది. చెన్నకేశవ అంటే అందమైన కేశవుడు అని అర్థము. విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన నామాలలో మొదటిది కేశవ నామము. శ్రీహరి పేరు ఎంత అందంగా ఉందో ఆ కేశవుడు వర్ధిల్లుతూ ఉన్న ఈ మనోహరమైన ఆలయము అంతే సౌందర్య శోభితంగా ఆకట్టుకుంటుంది. సంపూర్ణమైన శ్రీ వైష్ణవ క్షేత్రంగా ఏలూరు చెన్నకేశవ స్వామి ఆలయము విరాజిల్లుతూ ఉంది. దాదాపు 900 సంవత్సరాల క్రితము 103 సంవత్సరాల పాటు అతి సుదీర్ఘ కాలం పాటు ఈ ఆలయం నిర్మితము అయ్యింది. ఇలా మరే ఇతర ఆలయం కూడా 3 తరాలు అంటే 103 సంవత్సరాల పాటు నిర్మితం కాలేదు అంటే ఆశ్చర్యం లేదు. అందుకనే ఈ ఆలయాన్ని 3 తరాల ముగ్ధ మనోహరమైన ఆలయము అని అంటారు. చోళులకు హొయసలులకు యుద్ధం జరిగింది. ఈ చరిత్రాత్మకమైన యుద్ధంలో హొయసల రాజు అయిన విష్ణువర్ధనుడు ఘన విజయాన్ని సాధించారు. అప్పటికే జైన మతం నుంచి రామానుజాచార్యుల ద్వారా విష్ణువర్ధనుడు శ్రీ వైష్ణవ మతాన్ని స్వీకరించారు. శ్రీ విష్ణువు కృప వలనే యుద్ధంలో తనకు విజయం లభించింది అని విష్ణువర్ధనుడు భావించాడు. తన విజయానికి సంకేతంగా రాజధాని బేలూరులో విజయనారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించాలు అని సంకల్పించి వెంటనే ఆలయ నిర్మాణ పనులను కావించారు.
కని విని ఎరగని అద్భుతమైన కళాత్మకమైన నిర్మాణానికి విష్ణువర్ధనుడు ప్రణాళిక రూపొందించి ఆలయ నిర్మాణాన్ని అవిశ్రాంతంగా కొనసాగించాడు. దేశవ్యాప్తంగా ఉన్న శిల్పులెందరినో రప్పించి వారికి ఆశ్రయాన్ని కల్పించి అపురూపమైన కళాధామానికి శ్రీకారం చుట్టాడు. అయితే తన జీవిత కాలంలో ఆలయాన్ని విష్ణువర్ధనుడు పూర్తి చేయలేకపోయాడు. ఆ తర్వాత తన తండ్రి కళా వారసత్వాన్ని నరసింహ బల్లాల కొనసాగించారు. ఆలయ నిర్మాణ బాధ్యతను స్వీకరించారు. అయితే బల్లాల కాలంలోనే ఆలయ నిర్మాణం పూర్తి కాలేదు. విష్ణువర్ధనుడి మనవడు నరసింహ బల్లాల పుత్రుడు వీర బల్లాల ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. తన తాత తండ్రి ఆరంభించి కొనసాగించిన మహత్తరమైన శిల్పకళారామాన్ని నరసింహ బల్లాల పుత్రుడు వీరబల్లాల పూర్తి చేశారు. అలా 1117 సంవత్సరంలో ప్రారంభమైన ఈ ఆలయ నిర్మాణము 1220 సంవత్సరంలో పూర్తయింది. 103 సంవత్సరాల పాటు నిర్మాణం కొనసాగినప్పటికీ శిల్పకళా వైభవంలో తరాల అంతరం అనేది ఎక్కడా కూడా గోచరం కాకపోవడం అనేది విశేషం. ఈ ఆలయానికి సంపూర్ణంగా ఒకే తరహా రాయిని వినియోగించారు. సోక్ స్టోన్స్ అంటే సబ్బురాయితో ఈ ఆలయ నిర్మాణం అంతా కూడా జరిగింది. ఈ రాయి ప్రత్యేకత ఏమిటి అంటే భూమిలో నేలమాళిగలో ఉన్నంత వరకు రాయి మృదువుగా ఉంటుంది. భూమి నుంచి బయలుపడడానికి కొంతకాలానికి అత్యంత కఠినశిలగా వాతావరణ ప్రభావం వల్ల మారిపోతుంది. ఈ రాయికి ఉన్న ప్రత్యేకత సహజ గుణం వలన ఇంతటి అపురూపమైన శిల్పాలు సహజమయ్యాయి. ఈ పరిజ్ఞానాన్ని 1000 ఏండ్ల క్రిందట అలనాటి శిల్పులు గుర్తించడము ఆశ్చర్యనీయము. నిర్మాణ కళాశైలి పరంగా విశ్లేషించుకుంటే బేలూరు ఆలయము వైశల ఆలయ నిర్మాణ కళగా పేర్కొనవచ్చు. నాగర ద్రావిడ నిర్మాణ శైలిని మిశ్రమమే వైశల శైలి. 12వ శతాబ్దంలో వైశల శైలి ఆవిర్భవించింది. దక్షిణ కర్ణాటకలోని వైశల రాజ్యంలో, ఉత్తర కర్ణాటకలోని కళ్యాణ చాళుక్యుల పాలనలో, అదేవిధంగా తెలంగాణలో కాకతీయులు నిర్మించిన ఆలయాలలో వైశల శైలి స్పష్టంగా గోచరమవుతుంది. ఈ నిర్మాణ కళ ఆరంభం నుంచి ఆలయ నిర్మాణాల పంత సరికొత్త పుంతలు తొక్కింది. ఆయా రాజవంశస్థులు శిల్పకళాకారులను ప్రోత్సహించి వారి ప్రతిభా వైశ్యాన్ని మరింతగా ఇముడింపజేశారు. ఐరోపా దేశాల చరిత్రకారులు, పాశ్చాత్య విమర్శకులు వైశల ఆలయ నిర్మాణం పైన విస్తృతమైన పరిశోధనలు కూడా చేశారు. అలనాటి శిల్ప కళాకారుల అసమానమైన ప్రతిభను కొనియాడుతూ తమ గ్రంథాల్లో ఈ కళాకారుల నైపుణ్యాన్ని పొందుపరిచారు. నాగర, ద్రావిడ, భూమిజ, కళింగ తదితర ఆలయ నిర్మాణ శైలుల కన్నా కూడా వైశల శైలి సర్వోన్నతమైనది అని కొనియాడారు. వైశల శైలి ఆలయంలో కనిపించే విభిన్నమైన కళారీతులు ఇతర ఏ కళా సన్నిధానంలో కూడా కనిపించవు. అందుకు ప్రత్యక్షమైన నిదర్శనము బేలూరు చెన్నకేశవ స్వామి ఆలయము. చెన్నకేశవ స్వామి గర్భాలయము శిల్పకళా చాతుర్యానికి సాకార రూపము. గర్భాలయంలో స్థానిక భంగిమలో శంకుచక్ర గదా పద్మయుక్తంగా శ్రీ మహావిష్ణువు చెన్నకేశవ స్వామిగా చిన్మయ సుశోభితంగా గోచరమవుతారు. వైశల రాజు అయిన విష్ణువర్ధనుడికి విజయాన్ని అనుగ్రహించిన విజయనారాయణుడిగా మూర్తిభవించారు. అత్యంత శోభాయమానంగా సౌందర్యానికి ప్రతీకగా బాసిల్లుతూ ఉన్నాడు. ఈ క్షేత్రానికి సంబంధించి పౌరాణికమైన విశేషం కూడా ఉంది. భస్మాసుర సంహారం కోసము శ్రీహరి మోహిని అవతారం ధరించి భస్మాసురుని ఈ ప్రదేశంలోనే సంహరించాడు అని ప్రతీది. అందువలన ఈ సన్నిధిని మోహక్షేత్రము అని, మోహిని సన్నిధి అని వ్యవహరిస్తారు. అందువలన ఈ ఆలయంలో నెలకొని ఉన్న చెన్నకేశవ స్వామికి ప్రతినిత్యం కూడా మోహిని అలంకారంతో తీర్చిదిద్దుతారు. ఇక్కడ విష్ణుమూర్తిని స్త్రీ అలంకరణలో జగన్మోహినిగా తీర్చిదిద్దే వైనము ఆకట్టుకుంటుంది. ముక్కు పుడక, కంఠహారము, తాళి, వడ్డానము, గాజులు, కడియాలు, కస్తూరి తిలకము ఇలా మంగళకర ద్రవ్యాలు, వస్త్రాలతో జగన్మోహన స్వామిని జగన్మోగినిగా అలంకరణ చేస్తారు. ఈ అలంకరణ నిమిత్తము అయ్యి ఎక్కువ సమయం కేటాయించడం వలన ప్రతినిత్యం కూడా స్వామివారి తొలి దర్శనము ఉదయం 8 గంటలకు ఉంటుంది. గర్భాలయ ముఖద్వారం పైన నరసింహస్వామి ఆకృతి, గరుత్మంతుడు ఈ శిల్పాలకు చుట్టూ విష్ణువు దశావతారాలు ఉన్న తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది. బేలూరు చెన్నకేశవ స్వామి ఆలయ ప్రవేశ మార్గంలో ఆలయానికి సంబంధించిన నమూనా ఆకృతి ఉంటుంది. ఈ రూపాన్ని అనుసరించే సంపూర్ణమైన ఆలయాన్ని నిర్మించారు. ఆలయం ముంగిట ఒక వ్యక్తి సింహాన్ని వధించే శిల్పం ఉంటుంది. ఇది వైశల రాజుల వంశీకుల రాజముద్ర. ఆ వ్యక్తి పేరే సలా. పురాతనమైన కన్నడ భాషలో హోయా అంటే వధించడము. వైశల రాజ్యానికి ఇక్కడ ఉన్న వ్యక్తే చిహ్నము. సింహాన్ని ఎలాంటి ఆయుధం లేకుండా వధించిన సలా మహారాజే వైశల రాజవంశ స్థాపకుడు. ఈ సింహవధ వృత్తాంతం జరిగిన ప్రదేశము బేలూరుకు 20 కిలోమీటర్ల దూరంలో అంగడిహల్లి అనే ప్రాంతంలో ఉంది. ఈ శిల్పకళా సమాహారంలో కత్తి ధరించి ఉన్నది విష్ణువర్ధన మహారాజు. ఈ ఆలయ నిర్మాణాన్ని ఆరంభించిన వ్యక్తి. ఎడమవైపు ఆయన భార్య శాంతలాదేవి, కుడివైపున ఉన్నది రామానుజాచార్యులు.
విష్ణువర్ధనుడు మొదటగా జైన మతస్థుడు. రామానుజాచారి బోధన వలన వైష్ణవ మతాన్ని స్వీకరించారు. మరొక వైపు ఈ ఆలయాన్ని పూర్తి చేసిన వీరబల్లాల శిల్పం కూడా ప్రత్యేకంగా దర్శనమిస్తుంది. ఆలయానికి ఈశాన్యంగా జలస్థానం కోనేరు, ఆగ్నేయంలో వంటశాల, వాయువ్యంలో ఖాళీ స్థలము, నైరుతి వైపు బరువైన కట్టడాలు, ఇలా సంపూర్ణమైన వాస్తు పరిజ్ఞానంతో చెన్నకేశవ స్వామి ఆలయం నిర్మితము అయ్యింది. ప్రధాన ఆలయానికి ముంగిట ఉన్న ఆలయ ప్రతిరూపము ఆలయానికి 3 సంవత్సరాల ముందు నిర్మితము అయ్యింది. ఈ ఆలయం పైన ఎలాంటి శిల్పాకృతులు ఉండవు. అలాగే ఆలయం ముంగిట ఉన్న 30 అడుగుల విజయ దీపస్తంభము ఎంతగానో ప్రత్యేకమైనది. ఈ స్తంభాన్ని ఎలాంటి సామాగ్రితో నిర్మించలేదు. ఇక్కడ ఉన్న విజయ దీపస్తంభము కేవలము భూగురుత్వాకర్షణ శక్తి ఆధారంగానే నిలిచి ఉంది. 1000 ఏళ్ల క్రిందటే ఇంతటి విజ్ఞాన శాస్త్రం అమల్లో ఉంది అంటే ఆశ్చర్యం కలగక మానదు. బేలూరు చెన్నకేశవ స్వామి ఆలయ లోపలి భాగంలో ముఖమండపము, సుఖనాసి, రంగమండపము, స్తంభ మండపాల సమన్వితంగా ఉంటుంది. ఆలయం లోపల స్తంభాలపైన ఎలాంటి సాంకేతిక పరికరాలు లేకుండా కేవలం ఉలితోనే అద్భుతమైన నగిశీలు చెక్కిన వైనము ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆలయం లోపల మొత్తం 48 స్తంభాలు ఉంటాయి. ఏ స్తంభము ఆకృతిలో కానీ శిల్పకళా రీతిలో కానీ ఒకే తరహాగా ఉండదు. దేనికదే వైవిధ్యంగా ఆకట్టుకుంటుంది. ఆలయం లోపల సీలింగ్ పైన లోటస్ కార్వింగ్ ఎంతగానో ముచ్చట గొలుపుతుంది. స్తంభాలన్నిటిపై కూడా అద్భుతమైన రీతిలో స్త్రీల ఆకృతులు అలరిస్తాయి. వీటిని శిలాపాలికలు అని అంటారు. సుమధుర భాషిని అన్న విగ్రహానికి నెమలి అలంకరణ, చేతిలో చిలక ఉంటాయి. నృత్య కళాకారులు చిలుకలాగా మాట్లాడాలి, నెమలిలాగా నాట్యం ఆడాలి అని ఈ విగ్రహాకృతి సందేహమిస్తుంది. ఈ శిల్పానికి ఉన్న చేతి గాజులని తిప్పవచ్చు. ఆలయం లోపల కప్పు పైన భువనేశ్వరి డిజైన్ పేరిట అద్భుతమైన కళా ప్రదర్శన గోచరమవుతుంది. దేశంలో ఈ తరహా డిజైన్లు 3 ప్రాంతాల్లోనే ఉన్నాయి. మొదటిది ఈ ఆలయంలో కాగా, రెండవది సోమనాథపుర ఆలయంలో, మూడవది రాజస్థాన్లోని బిల్వాడ జైన ఆలయంలో కనబడుతుంది. ఇంటర్లాకింగ్ టెక్నాలజీతో రొటేటింగ్ పిల్లర్గా నరసింహస్వామి స్తంభం ఇక్కడ ఆకట్టుకుంటుంది. ఆలయంలో చెక్కిన శిల్పాలన్నీ కూడా ఈ స్తంభం పైన సూక్ష్మంగా గోచరమవుతాయి. ఈ స్తంభం ఆలయానికి ఇండెక్స్ పిల్లర్గా చెప్తారు. ఈ స్తంభం చుట్టూ తిరుగుతుంది. స్తంభం అడుగున రాతి గోళీలను అమర్చారు. బాల్ బేరింగ్ టెక్నాలజీ ఆ కాలంలోనే అమల్లో ఉంది అనడానికి ఇదే ఉదాహరణ. మోహిని పిల్లర్ పైన పద్మిని, అశ్విని, చెత్తిని, శంకిని జాతికి చెందిన శిల్పాకృతులు ఉంటాయి. ఆలయంలో స్తంభాలపై, కుడ్యాలపై వివిధ స్త్రీమూర్తుల శిల్పాలు ఎంతో మనోహరంగా ఆకట్టుకుంటాయి. దర్పణ సుందరి, సుఖభాషిని, కీరవాణి, క్రేష శృంగారిని, గంధర్వ మోహిని, భస్మ మోహిని, విషకన్య, గాన మోహిని, అహంకారిని, రాగ వినోదిని, నాగ వీణా వినోదిని, ఇలా ఎన్నో రకాల శిల్పాకృతులు ఎంతగానో ఆకట్టుకుంటాయి. గర్భాలయం వెనుక వటపత్రంపై పవలించిన తల్పసాయి విగ్రహము, కింది వరుసలో విష్ణు స్వరూపాలు, చివర్లో దశకంఠ రావణులు, కైలాస పర్వతాన్ని మోసే శిల్పము, చతుర్ముఖ బ్రహ్మ, వరాహమూర్తి, నరసింహ విశ్వరూపము, దజాసుర శర్మాంబర, నగ్న కాలభైరవ, ఇలా ఎన్నో విగ్రహాలను దర్శనం చేసుకోవచ్చు. ప్రధాన ఆలయానికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి ఉపాలయాలు కూడా ఉంటాయి. ఈ క్షేత్రంలో భూదేవిని రంగనాయకిగాను, శ్రీదేవిని సౌమ్యనాయకిగాను వివరిస్తారు. బేలూరు చెన్నకేశవ స్వామి ఆలయానికి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కెమికల్ ట్రీట్మెంట్ చేస్తారు. వర్షానికి, వేడికి, సూర్యకాంతికి, గాలికి శిల్పాలు ఆలయం శిథిలం కాకుండా రసాయనిక చర్య అనేది ఉపకరిస్తుంది. భారతీయ పురావస్తు శాఖ అంచనా ప్రకారము ఈ ఆలయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా, భారీ శిల్పాకృతులు కలిపి మొత్తం సుమారుగా 10,000కు పైగా ఉంటాయి. ఇవి బేలూరులోని చెన్నకేశవ స్వామి ఆలయ విశేషాలు. Sri Chaitanya